నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వరంగల్ స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వరంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్. మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనకాపల్లి జిల్లా వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితుల అరెస్ట్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పర్యటించిన ఆర్టీఓ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోడూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పూతబోయిన సీతారత్న సాయిబాబు అన్నారు. గురువారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోడూరు నరసింహాపురం రోడ్డు నందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తారీఖుని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలకి చేసి సత్యాగ్రహం హింస లేకుండా మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడమే కాకుండా అనేక అణగారిన వారికి కూడా చికిత్స కోసం ఎన్నో రకాల వైద్యం బాగా చికిత్స బాగా పొందాలని ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా హరిజనులు అంటే ఊరుకునేవారు కాదు ఆయన. హరిజనులు అంటే దేవుని కుమారులు అని పిలిచేవాడు. అలాంటి మహాత్ముడైన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణాన్ని కాపాడదాం అనే కార్యక్రమం మీద ఈరోజు బ్యాగుల్ని పరుస్తూ మన పూజ్య బాపూజీ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మచిలీపట్నం ఆర్టీఓ కె స్వాతి కోడూరు మండలంలో పర్యటనలో భాగంగా గురువారం కోడూరు మండల తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను వీఆర్ఓల వద్ద సేకరించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలించిన ఎడల వారిపై కఠిన చర్యలు తప్పవని, మండల కేంద్రం నుంచి ఇసుక అక్రమ రవాణా చేసిన ఎడల వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీను నాయక్, ఆర్ఏ సుభాషిణి, వీఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారిని. కోడూరు మండలంలో పిట్టలంక విలేజ్లో రీసర్వే జరుగుతుంది. సో రీసర్వేలో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది. ఎవ్రీడే గ్రౌండ్ ట్రూతింగ్ ఎంత ఎక్స్టెంట్ వరకు జరుగుతుంది, అలాగే అరౌండ్ 6 టీమ్స్ వేసాము. ఆ టీమ్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, పాయింట్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఫార్మర్స్ అటెండ్ అవుతున్నారా లేదా, మనకి ప్రాపర్ నోటీసెస్ అందుతున్నాయా లేదా. దెన్ రీసర్వేలో భాగంగానే జీటీఐల తర్వాత వెంటనే కోరిలేషన్ స్టేట్మెంట్స్తో పాటు గ్రౌండ్ వెక్టరైజేషన్ ప్రాసెస్ అవి రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. రీసెంట్గా 28 నుంచి రీసర్వే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందులో భాగంగానే ఎంతవరకు వచ్చింది అని ఫిజికల్గా చూడటానికి ఈరోజు కోడూరు మండలం అలాగే పిట్టలంక విలేజ్ దగ్గరికి కూడా రావడం జరిగింది. దీంతో పాటు తహసీల్దార్ ఆఫీస్లో కూడా కొన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ రోల్స్ అలాగే రికార్డ్స్ కొన్ని వెరిఫై చేసుకుని మ్యూటేషన్ ఫైల్స్ అయితే ఏదైతే ఉంటుందో ఇవి అలాగే పీజీఆర్ఎస్ వీటికి సంబంధించి ఆడిట్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున
అన్ని ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. గురువారం ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి 4 రోడ్ల కూడలి వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో బైక్లను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు. ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తులు వేరే ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రమోద్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని హోటళ్లు, లాడ్జీలలో వసతి సౌకర్యాల కోసం వచ్చే భక్తుల నుండి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, ఇన్వార్డ్, అవుట్వార్డ్ రిజిస్టర్లను కలిగి ఉండాలని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ర్యాలీలో టౌన్ సీఐ చిరంజీవి, రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్ఐలో నగీనా, హరిప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనం ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ద మేజర్ రీజన్ బిహైండ్ దిస్ ఫ్లాగ్ మార్చ్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ శాంతి భద్రతలు రిలేటెడ్ మనం ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. దీంట్లో మేజర్గా మనం జనాలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ ర్యాలీలు కానీ, ప్రొసెషన్స్ కానీ ఇట్లాంటివన్నీ నిషేధం. ఒకవేళ వాళ్ళు చేయవలసినట్లుంటే మన పర్మిషన్ తీసుకోవాలని చెప్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవ్వరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అండ్ మోరోవర్ ఈ ఆలగడ్డ పరిసరాల్లో ఇన్ కేస్ ఎవరైనా వేరే ఊరికి సంబంధించిన రౌడీలు కానీ ఎనీ సస్పీషియస్ పీపుల్ కనుక ఎంటర్ అయితే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని వాళ్ళకి మనం ఈరోజు మెసేజ్ ఇవ్వాలి. దట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫ్లాగ్ మార్చ్. ప్రతిసారి ఫ్లాగ్ మార్చ్ అంటే జస్ట్ మనం నడిచి వెళ్ళడమే కాదు, ప్రజలకు కూడా మనం ఎందుకు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి. దట్స్ ద ఓన్లీ మోటో. అర్థమైంది కదా? ఈరోజు అసలు ఫ్లాగ్ మార్చ్ ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్తాను. ఆల్ రైట్. అనకాపల్లి జిల్లా కసన్కోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో భర్త, అత్తామామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు. వరకట్నం వేధింపులతో పాటు అత్తామామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తామామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసన్కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు. మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. నిన్న మనకి న్యూస్ లో ఒక విషయం వచ్చింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు కలిపేసి ఒక మహిళని, వివాహితని టార్చర్ చేసి దౌరీ హెరాస్ చేసి చంపినట్టు, దానికి సంబంధించి ఈరోజు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ సంఘటన వచ్చి కసింకోట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 20/25 అండర్ సెక్షన్ 85, 80 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ. ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్. ఆయనతో 2019 సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగే క్రమంలోనే 1 లక్ష రూపాయలు కట్నం, 1 లక్ష రూపాయలు సారి సామాను, 30,000 ఆడవచ్చు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వటం జరిగింది. సబ్సిక్వెంట్ గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ అండ్ దౌరీ చేయడం జరిగింది. సో ఆన్ దాట్ బేసిస్ దఫాలుగా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే A1 సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు. సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని ఒక 20,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. అందులో 10,000 తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. లేటర్ కూడా సూటిపోటు మాట్లాడటం, ఇంకా డబ్బులు తేలేదంటాం, తర్వాత ఆ అమ్మాయి ఫిడిలిటీని డౌట్ చేయటం, ఇవన్నీ చేయడంతో ఆ అమ్మాయి జీవితం మీద వెక్స్ అయి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది మొన్న. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్తో నిన్న కేసు రిజిస్టర్ చేశాం. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఈవినింగ్ మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో హాజరు. సమస్యలపై గల మెత్తే నాయకులే కావాలి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిలదీసే పాలకపక్షం దృష్టికి తీసుకెళ్లే నేతలను భాజపా గుర్తించి మద్దతు ఇవ్వడం జరిగిందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్
ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి పరిచయం చేస్తూ వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాసేవలో సుదీర్ఘ కాలం ఉన్న నేతలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, భాజపా బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి మద్దతు ఇవ్వడం వల్ల సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని వారు అన్నారు. విలువలతో కూడిన వ్యక్తిత్వం ఉన్న భాజపా బలపరిచిన అభ్యర్థులను శాసనమండలికి పంపించాలని పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు మిత్రులు వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, లాలమున్నా, దారట్ల జీవన్, రత్నాకర్ రెడ్డి, విజయ్, మయూర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారు 35 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నారు. వారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారు 55 సంవత్సరాల నుండి దాదాపు ప్రజాసేవలో, ప్రత్యేకంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు. సోదరులకు నమస్కారం. నిన్ననే మన రాష్ట్రంలో జరగబో ఎన్నికల యొక్క కౌన్సిల్ ఎన్నికల యొక్క ప్రకటన రావడం, మా భారతీయ జనతా పార్టీ పక్షాన గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావడం, గ్రాడ్యుయేట్ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి, టీచర్స్ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి స్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల యొక్క ప్రకటనలో ముందుండడమే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పల్లెర్ల గ్రామంలో అడవి దున్న హల్చల్ చేసింది. గ్రామంలోని వెసర్ల బండ వద్ద ఉన్న అరకు తోటలో అడవి దున్న కనిపించడంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని ఫారెస్ట్ సిబ్బంది సూచించారు. అటవీ ప్రాంతం లేని చోట అడవి దున్న ఎలా వచ్చిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల్ పల్లెర్ల గ్రామంలో గార్ ఇండియన్ బైసన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. విలేజెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయగా అది గార్గానే గుర్తించడం జరిగింది. అడవి దున్న, గార్ అనగా అడవి దున్న. సో అది ఇక్కడ విలేజెస్కి అండ్ పక్కన గ్రామాల వారికి విజ్ఞప్తి ఏమనగా, దగ్గరలో ఎక్కడ కూడా పంట పొలాలకి విద్యుత్ షాక్ అటువంటివి పెట్టకుండా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ యానిమల్ మూమెంట్ని మేము 24/7 ఇక్కడ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మాకు అటవీ శాఖ అధికారులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో గాంధీ చౌక్లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎక్స్-జెడ్పీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం 420 హామీలు నెరవేర్చలేదని మహాత్మా గాంధీ జాతిపిత విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ మహాత్మునికి ఈ 420 హామీస్ ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అవి అమలు పరచాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారిని కోరేది ఏంటంటే 420 హామీలే కాకుండా 6 పథకాలు ఇవో ఖచ్చితంగా ప్రజలకు 100 రోజులలో మేము అమలు చేస్తామని చెప్పినారు. మరి సంవత్సరం దాటినా కూడా చేయడం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయడానికి కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 426 హామీలు ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజల పట్ల ఈ రోజు ఎవరైనా సంక్షేమం అందించినట్టు కేవలం కేసీఆర్ గారే. ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించిన కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరొకసారి ఆలోచన చేస్తారు. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో మిర్చి మద్దతు ధర లేక ఆందోళనకు దిగిన రైతన్నలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాలు 21,000 నుంచి 25,000 రూపాయలకు మిర్చి కొనుగోలు అవుతున్నాయి.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి తగ్గిపోతున్న మిర్చి ధరలు, పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు వేసినందుకు గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేము తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మహబాద్ మిర్చి మార్కెట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతుల్ని అడిగి వాళ్ళ గోడును విన్నాము. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం మిర్చి పంటకు సంబంధించి దిగుబడి తగ్గిందని, మార్కెట్కు మిర్చి పంట తీసుకొస్తే కనీస మద్దతు ధర అమలుకు కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు సంఘానికి చెప్పడం జరిగింది. అందుకనే మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, క్వింటాళ్ళు మిర్చికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా మిర్చి పంట నేస్తూ ఉంటారు. ఈరోజు తెగుళ్ళ వల్ల, అదే రకంగా నల్లి వల్ల, అదే రకంగా ఏరుకుళ్ళు తెగుళ్ళ వల్ల ఈరోజు పంట దిగుబడి అనేది తగ్గిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన వర్ధంతి వేడుకలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సత్యం, అహింసల ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులర్పిస్తున్నానని అన్నారు. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస శృంఖలాల నుంచి భారత మాతకు విముక్తి కలిగించిన గొప్ప మహోన్నతుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని అన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. శాంతి సామరస్యంతో దేన్నైనా సాధించవచ్చునని ఆచరణలో చూపించారన్నారు. పోరాటంలో ప్రముఖ భూమిక పోషించి భారతదేశానికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి గాంధీ తాత 77వ వర్ధంతి సందర్భంగా గాంధీ తాత ఆశయాలను, సిద్ధాంతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు అట్టడుగునున్నటువంటి వర్గాలను ఈరోజు పైకి తీసుకురావాల్సిన బాధ్యత, వారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను అమలు చేయవలసినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వాలపై ఉంది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే కాకుండా పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ఈరోజు కూడు, గూడ, నీడ నివ్వాలని, స్వేచ్ఛనివ్వాలని, ఒక మంచి డెమోక్రసీని, ప్రజాస్వామ్య విలువలను తీసుకురావడమే కాకుండా భారతదేశ పోరాటంలో మార్గదర్శి అయినటువంటి వ్యక్తి గాంధీ తాత గారు. వారి యొక్క వర్ధంతిని ఈరోజు స్వతంత్ర సమరయోధుల దినోత్సవంగా కూడా వారు మరి అనేక పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తిగా గాంధీ తాత గురించి, గాంధీ గారి గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నా మనము తక్కువే. వారి ఆశయాలలో మేమందరం రాబోయేటువంటి తరం కూడా వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వరంగల్ స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వరంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయని అన్నారు. 100 రోజులు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని నరేందర్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను మహాత్మా గాంధీకి శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాం. ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు. ఇక్కడ కూడా
తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ ఇక్కట్ల పాలు చేస్తూ వాళ్ళను రోడ్ల పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుతున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదానిక మా యుద్ధం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. వరంగల్ జిల్లా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపులో భాగంగా నెహ్రూ యోజన కేంద్ర ఆధ్వర్యంలో GWMC ఆఫీస్ నుండి MGM సెంటర్ వరకు తాళ పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి MGM సెంటర్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, రాంగ్ రూట్లో వెళ్లొద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిబుల్ రైటింగ్ వెళ్లొద్దని, మైనర్లకు బండి ఇవ్వొద్దని విద్యార్థులకు వివరించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు మన తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు NYK దేవిలాల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా 180 నుంచి 90% యాక్సిడెంట్లు అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి, తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు. తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో. ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక 2 ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక 7గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడం అనేది మీకు సరదా కావచ్చు, కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక 10, 20, 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపొద్దు, లైసెన్స్ తీసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కలిగించుకొని రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా అందరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారితో మనం బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వరంగల్ స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వరంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్. మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనకాపల్లి జిల్లా వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితుల అరెస్ట్.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పర్యటించిన ఆర్టీఓ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వి5 న్యూస్.